క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32 నుంచి 37 వచనాలు. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పరుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరికీ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడి అనెను. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముగింపు. 13వ అధ్యాయం ప్రారంభంలో శిష్యులు వేసిన ప్రశ్నకు ఇక ముగింపు ఆయన ఇస్తున్నాడు. ఆ రోజు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఆ రోజుకు ముందు ఎలా ఉంటుంది, ఆ రోజు వచ్చే సమయంలో ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పి ఫైనల్గా ఒక మాట అంటున్నారు. అదేంటంటే ఆ దినము ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. మనుషులకి తెలియదు, దేవదూతలకు తెలియదు, మనిషి కుమారునికి తెలియదు అని ముగ్గురిని ప్రస్తావన చేశాడు. తండ్రి తప్ప ఎవరికి తెలీదు అన్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారికి తెలియదు అన్నాడు కాబట్టి యేసు ప్రభు వారు దేవుడు కాదు అని చాలామంది ముస్లింలు ఈ పాయింట్ పట్టుకొని తెలియనోడు దేవుడు ఎలా అవుతాడు అని యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రి చిత్తము చెప్పాలి అన్న ఉద్దేశంతో వాడారే కానీ వాస్తవానికి తనకు తెలియదని కాదు. అసలు తనకు తెలియదు అని కానీ అనుకుంటే ఆయన వచ్చే సమయంలో సంభవించబోయే విషయాలు మాత్రం ఎలా తెలుస్తాయి? ఆయన చెప్తేనేగా తెలిసింది. మరి ఆయనకు తెలియకపోతే ముందే ఎలా తెలుస్తాయి ఇవన్నీ? ఆయనకు తెలుసు ఇవన్నీ, కానీ తన రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి ఆయనకు. ఏంటి ఆ రెస్ట్రిక్షన్స్ అంటే కొన్ని అప్పుడే చెప్పకూడదు, కొన్ని అప్పుడే బహిర్గతం చేయకూడదు, కొన్ని విషయాలు అందరికీ చెప్పకూడదు. తన దైవత్వాన్ని అప్పుడే ఆయన ప్రదర్శించకూడదు. ఇప్పుడు ఆయన మానవత్వంలో ఉన్నాడు. దైవత్వ ప్రదర్శన కాదు ఇక్కడ. అందుకే ఆయన చెప్పలేదు. మనిషి కుమారుడు కూడా తెలియదు అన్నారు. మళ్ళీ ఇక్కడ అబద్ధం ఆడాడా అని అంటే అబద్ధమేం ఆడలేదే. తండ్రి చిత్తం అన్నాడు. తండ్రికి తప్ప ఏ మనుష్యుడికి తెలియదు. మనుష్యుడికి తెలియదు, దేవదూతలకి తెలియదు, కుమారుడైనను ఎరుగడు. ఒక రోజైతే ఉంది అని తెలుసు, అది రివీల్ చేయకూడదు. అంతే తప్ప అబద్ధం ఆడాడని లేకపోతే ఆయన దైవత్వం లేదని మాట మనం వాడకూడదు. అది ఆయన కామన్గా మనుష్యుల భాషలో వాడే పద్ధతిని ఆయన వాడారు తప్ప మరొకటి కాదు. ఇక ఆయన దాన్ని కొద్దిగా కొనసాగించుకుంటూ ముందుకెళ్తూ జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి 3 మాటలు చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి.
అని ఒక చిన్న ఉపమానం లాంటిది ఒక మాట చెప్పాడు. ఒక దాసుడు ఒకడికి ఒక మనుషుడు తన దాసులకి అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనులు అప్పచెప్పేసి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టుగానే ఉంటుంది. యేసుప్రభు వారు కూడా ఆయన వచ్చి అందరికీ అన్ని పనులు అప్పచెప్పి వెళ్ళారు. మళ్ళీ ఆయన వస్తారు. వచ్చే సమయానికి ఇంటి యజమాని పొద్దుగూకినప్పుడు వస్తాడో, అర్ధరాత్రి అప్పుడు వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఆకస్మికంగా వస్తారు. ఆయన వచ్చినప్పుడు నిద్రపోకుండా చూసుకుంటే చాలు. నేను మీకు చెప్తున్నాను, మీకే కాదు చాలామందికి చెప్తున్నాను. అంటే అది అప్పుడు జరిగింది కాదు, భవిష్యత్తులో జరగబోయేదని. సో 3 ప్రమాణాలు మనకి. ఇక ఇవన్నిటి కన్ఫ్యూజన్ మనకు దేశానికి తెలుసా తెలీదా, దేవుడా కాదా, దేవుడే. మనం ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన దేవుడే. ఇలాంటివి కాదు, ఒక రోజు ఉన్నదన్న విషయం మాత్రం కన్ఫామ్ అయిపోయింది. ఆ రోజు కొరకు సిద్ధపడి ఉండటమే. అది ఎలాగ ఉండాలి అని అంటే జాగ్రత్తగా ఉండాలి. దేనికి? ఎవరో నిన్ను మోసపరచుకోకుండా మెలకుగా ఉండండి. దేనికి? ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, లేదా మన పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రార్థన చేయడి. దేనికి? శోధనలో పడకూడదు. ఆయన వచ్చే సమయానికి శోధనలో పడి ఉంటే ప్రయోజనం ఏముంది? శోధనలో పడకుండా ప్రార్థన, ఆయన ఎప్పుడు వస్తారో దాని కొరకు సిద్ధపాటు, ఎవరో మనల్ని మోసం చేయకుండా జాగ్రత్త. ఈ 3 అంశాలు మనం కలిగి ఉండాలని మనం చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.